అందరికీ నమస్తే అండి. ఈరోజు పాప తుని మిస్సింగ్ టాపిక్ అండి. లాస్ట్ వీడియో చేసాము. 90% అయితే సాల్వ్ అయిపోయిందండి కేసు. లేటెస్ట్ వీడియో అయితే మనకి రావడం జరిగింది. కుక్క ఇచ్చిన క్లూతో చాలా మటుకు నాకు తెలిసి, అంటే నా ఒపీనియన్ అండి, చాలా మటుకు కేసు అయితే క్లోజ్ అయిపోయినట్టేనండి. అది ఏ విధంగా అంటే మీకు సింపుల్గా చెప్తాను. పాప మిస్సింగ్ అయిపోయిన రోజు ఆ కుక్క ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్ళి నెక్స్ట్ 2 days తర్వాత అది లెఫ్ట్ సైడ్ నుంచి రావడం మనం విజువల్స్ చూడొచ్చు. సో నాకు తెలిసి ఇంకా 2 days 100% పాప మాత్రం కిడ్నాప్ అయింది, సేఫ్గా ఉంది అని నా అభిప్రాయం. నాకు తెలిసిన మటుకు పాప మాత్రం సేఫ్గానే ఉంది. దయచేసి కిడ్నాపర్లు ఎవరైనా సరే తనని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి జనాలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు కనుక ఇది ఈ విధంగా జరిగిందనుకుంటే మాత్రం మిమ్మల్ని ముందు జనాలు విడిచిపెట్టరు. దయచేసి మీరు ఎప్పటికైనా సరే చాలా జాగ్రత్త పడ్డారు. మీరు వీడియోలో పడకుండా అది చాలా మిస్టేక్ చేశారండి. జనాలు చాలా కోపంగా ఉన్నారు. దయచేసి ఆ పాపను మాత్రం మీరు విడిచిపెట్టేయండి. ఇంకా మన వ్యూవర్స్కి వస్తే నాకు తెలిసిన చిన్న టాపిక్ అని చెప్పగలను. ఆ పాప తను పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది, ఎవరో పిలిచినట్టుగా వెళ్తుంది. సో తను న్యాచురల్గా వెళ్ళేది కాదండి. అక్కడ నిలబడి సీసీ కెమెరాలో పడకుండా ఎవరో ఆ పాపని న్యాచురల్ తనని పిలిచి ఇలా రమ్మని పిలిచినట్టుగా తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మీరు విజువల్స్ చూడవచ్చు. సో ఇది ఎవరో కిడ్నాపర్లు కంపల్సరీ తెలిసిన వారు చేసిన పనే ఇది. అది ఎవరు తెలియని వారు చేసింది కాదు. అది చాలా జాగ్రత్త పడ్డారు కెమెరాలో పడకుండా. తర్వాత పాప పరిగెత్తే ముందు వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ పాపని డ్రాప్ చేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో నాకు తెలిసి ఎవరో బాగా తెలిసిన వారు ఈ పని చేశారని నా అభిప్రాయం. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ పాప అయితే సేఫ్గానే ఉంది. నాకు తెలిసి 1 or 2 daysలో కేసు క్లోజ్ అయిపోతుంది. పాప అయితే సేఫ్గానే వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను రావాలని కూడా కోరుకుంటున్నాను. చాలా చిన్న వయసు అండి, చాలా 2 years పాప అండి. కిడ్నాపర్ దయచేసి మన వీడియో కనుక చూస్తున్నట్టు దయచేసి వదిలేయండి. ఎందుకంటే అసలు మాటలు కూడా చెప్పలేకపోతున్నాయి, అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న వయసు అండి. అది మీరు పొరపాటు చేశారు, అది ఏ విధంగా జరిగిందో తెలియదు. కానీ దయచేసి ఆ పాపను అయితే విడిచిపెట్టండి. ఇంకా మీరు మీకు ఎలా అనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి 100% పాప సేఫ్గా ఉంది, సేఫ్గా తిరిగి వస్తుంది. అధికారులు మాత్రం సేఫ్గా తీసుకొస్తారని అనుకుంటున్నాను.